ఓకే స్లో అలా రైట్ ఓకే అక్కడికి వెళ్ళి బ్యాక్ వస్తుంది ఓకే బ్రో చాలు ఓకే మళ్ళీ తల్లి నేను చేస్తాను ఈ పక్కన 2 గంటలకి వెళ్ళి తీసారా పిక్చర్ బాగా వచ్చింది. Good morning, ladies and gentlemen. This is the captain of the Naval from Titan. On behalf of my crew, I would like to welcome all of you on board Air India flight 319 to Delhi to Bhogapuram. En route distance to Bhogapuram is roughly about 1600 kilometers from here, which will be covered in 1 hour and 50 minutes once we get airborne. Important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. On behalf of entire Air నమస్కారం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి భోగాపురం అంతర్రాష్ట్రీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారి ఈరోజు టెస్ట్ ఫ్లైట్ కింద ఎయిర్ ఇండియా వాళ్ళ తాలూకు సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపికట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసుపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్లీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ 3వసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచి మళ్లీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ రోజు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్టుని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి ఒక సొంత ప్రాజెక్టులా పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు. ఎల్ఎన్టీ సంస్థ కన్స్ట్రక్షన్ లో అలాగే రాష్ట్ర ప్రభుత్వం
మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీసీఏ గాని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గాని, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు. దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం. వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలనంటే స్థానిక రైతాంగానికి, భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్క కారణం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆ రోజు చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఎంత ఫాస్ట్ గా 20 సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూశాం. అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది. దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారనంటే మన ప్రాంత వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ ఉమ్మడి జిల్లాలు, వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదని. ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడి నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో ట్రేడ్, కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. ఇలా అనేక ఫీల్డ్స్ లో, ట్రాన్స్పోర్ట్ గాని, ముఖ్యంగా టూరిజం గాని, ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. మరి ఒక 4-5 నెలల్లో దీని సంకల్పం ఏంటంటే మన ప్రధానమంత్రి వర్యులు భారతదేశానికి ఒక నూతన గుర్తింపు తీసుకొని వచ్చి ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక నంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. టెస్ట్ ఫ్లైట్ ఈరోజు చూశారు, మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలనంటే చాలా 1,00,000 అవన్నీ చెక్ లిస్టులు అన్ని కూడా టిక్కులు పెట్టుకోవాలి. అవన్నీ జరిగితే గానీ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఇక్కడ లేదు. అది ల్యాండ్ అయిందనంటే ఒక రకంగా ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామని సంకేతం. అందుకని మీ అందరికీ కూడా ఈ ఉత్సాహం, ఈ సంతోషం మీ అందరితో పాటు పంచుకోవాలని ఇందులో అందరినీ కూడా పాల్గొనే విధంగా చేశాం. కేవలం ఇది భోగాపురం, విజయనగరమే కాదు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, ఇచ్చాపురంలో ఉన్న వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. నిన్నే ఇచ్చాపురం వెళ్తే వాళ్ళకి ఇలా భోగాపురం రేపు టెస్ట్ ఫ్లైట్ చేస్తున్నామనంటే ఎక్కడ లేని ఆనందం, సంతోషం వాళ్ళందరికీ కూడా. విశాఖపట్నం గాని, అనకాపల్లి గాని, ఆఖరికి మన బార్డర్ లో ఉన్న ఒరిస్సా గాని, లేకపోతే రాయ్పూర్ ప్రాంత వాసులు గాని, వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారనంటే ఎంత బలంగా ఈ యొక్క ప్రాజెక్టు వాళ్ళందరూ అనుసంధానం అవుతున్నారో ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే గాని ఎప్పుడు పూర్తయితాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది. వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తెలియజేసుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ తో మనం ముందుకెళ్తున్నాం. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కి కేంద్ర బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించి మన ప్రాంతం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నాం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతరం మీరు ఈ యొక్క ఆపర్చునిటీని క్యాప్చర్ చేసుకోవాలి.
ఈ యొక్క అవకాశం ఏదైతే మన కోసం వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని పూర్తి శాతం మీరు వినియోగించుకోగలిగితే మనం వేరే ప్రాంతానికి జాబ్స్ ఎత్తుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మనమే సరైన స్కిల్లింగ్ కానీ, సరైన ట్రైనింగ్ కానీ, సరైన వ్యాపార అవకాశాలు కానీ, సరైన కంపెనీలు పెట్టే స్థాయి కానీ మనమే ఎంచుకొని ఆ అవకాశాలన్నీ కూడా చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఏదైతే ఆపర్చునిటీస్ మనం వస్తున్నాయో అది స్థానికంగా మనం అందరం కూడా వినియోగించుకోవచ్చు. దాని మీద మీరందరూ కూడా ఆలోచన పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతానికి సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం, సహకరిస్తామని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎయిర్పోర్ట్ తో పాటు మరొక ముఖ్యమైన 2 అంశాలు, ఎంఆర్ఓ కెపాసిటీ గానీ, ఎయిరో ఇండస్ట్రీస్ కూడా ప్రమోట్ చేయడానికి మరొక 500 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేటాయించడం జరిగింది. అలాగే మాన్సాస్ గారి తాలూకా సహకారంతో వాళ్ళను కూడా అభినందించాలి. అశోక్ గారిని గాని, అదితి గారిని గాని 136 ఎకరాలు, వేల కోట్ల ఆస్తిని ఈ రోజు ఈ యొక్క మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద బెనిఫిట్ పొందాలని ఒక ఎడ్యూసిటీ అంటే ట్రైనింగ్ అండ్ స్కిల్లింగ్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ, వాటి అన్నిటి కోసం దాన్ని కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే ఎయిర్పోర్ట్, అలాగే ఎంఆర్ఓ ఇండస్ట్రీస్, అలాగే మనకి ఎడ్యుకేషన్, ఈ అన్నిటికీ కూడా కలిపి ఇదొక ప్రధాన హబ్ గా మారబోతుంది. కాబట్టి రేపు భవిష్యత్తు ఏ రకంగా మనం శంషాబాద్ లో లేకపోతే పెద్ద నగరాల్లో ఎయిర్పోర్ట్ ద్వారా అభివృద్ధి చూశామో ఈ ప్రాంతాల్లో కూడా అదే రకంగా చూడబోతున్నాం. ఆ కళలన్నీ కూడా సాకారమయ్యే రోజు వచ్చింది. మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీరందరూ చూస్తుంటారు, హెల్మెట్లు వేసుకొని ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లో కూడా చాలా మంది నిల్చున్నారు. అక్కడ నుంచో వచ్చి పనిచేశారు మన కోసం. ఈ ప్రాజెక్టుని సరైన సమయానికి పూర్తి చేయాలని రాత్రనక, పగలనక, ఎండనక, వాననక మనం ప్రెషర్ పెట్టి మీరు ఈ టైంలో ఇది ఫినిష్ చేయాలని అంటే రాత్రులు కూడా లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్షన్ ఇక్కడంతా కూడా చేశారు. ఈ వేదిక ద్వారా ఆ వర్కర్స్ అందరికీ కూడా ఎవరైతే ఇందులో పనిచేశారో వాళ్ళకు కూడా నా తాలూకు అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.